నిర్ణయించుకున్నాను. కావున రాబోయే ఎన్నికలలో మీరందరూ నన్ను ఆదరించి ఆశీర్వదించి గెలిపించి మన నియోజకవర్గం తరఫున శాసనసభకు పంపి మీకు మరింత నిత్యం నియోజకవర్గ సేవ చేసుకునే మీ ఉత్తరపు వెంకటేశ్వరరావు. నా ప్రాణ సమానమైన భుజగిరి నియోజకవర్గ హృదయపూర్వక నమస్కారములు. నేను మీ వాడిగా గత 10 సంవత్సరాలు సరే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడ్డ నాయుడికి మన టీడీపీ నాయకులు అన్యాయం చేశారు కాబట్టి హైకమాండ్ అన్నది ఇప్పుడు మన బీసీ నాయకుడు అనే గెలుపు అనేది ఏంటో మనం ఇప్పుడు జనాలు చూస్తేనే అర్థమైంది సార్. అర్థమైంది ఆ గెలుపు అనేది కూడా పక్కా ఖాయం సార్. ఏ నాయకుడు ఎలా కష్టపడ్డారు ఏంటో ప్రజలు అన్న వాళ్ళు ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. వాళ్ళన్న ఈ రోజుల్లో ఎవరు తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్. ఓటర్స్ ఇదివరకు లాగా అనేదే లేరు. ఎందుకంటే అది కూడా ఇలా బయటకు రావడానికి కారణం మన ముద్దుపైన వెంకటేశ్వర గారి ద్వారా ఆయన చేసిన అభివృద్ధి అయినా సరే గెలుపు లేనప్పుడే మన దాకా అనేది మన భయాన్ని అనేది రానివ్వకుండా చేశారు. మమ్మల్ని ఇలా చూసుకున్నారు. అదే గెలిస్తే మన కాంపౌండ్ వాళ్ళు కూడా సార్ అసలు గెలుపు మన వాళ్ళు చేసే ఇబ్బందులైనా కష్టాన్ని అయినా సరే బయటికి రానివ్వరు సార్. ఇంతమంది జనం వచ్చారంటే సార్ అభిమానంతో ఆశించుకోకుండా అభిమానించో వచ్చారు కాబట్టి మనందరం ఏకమయ్యి సార్ని పంపించుకొని ఒక మంచి రేంజ్కి తీసుకొద్దామని అందరం కోర్టు ఏకదాటి మీద చేస్తాము. అట్లాగే చేస్తాం. మేము అందరూ అలాగే చేస్తున్నాం. ఆయన కష్టాన్ని ప్రతిఫలంగా ఆయన గెలుపు అనేది మేము చూడాలని కోరుకుంటున్నాం సార్. ఈసారి పక్కా ముద్దుపైన వెంకటేశ్వర గారు పెట్టుకుని ఏదో చేద్దాంలే అన్న దాని మీద రాలా ముద్రబోయిన గారి మీద అభిమానంతో వచ్చారు. అలాగే ముద్రబోయిన గారికి జరిగిన అన్యాయం గుర్తించి ముద్రబోయిన గారు మీతో మేము ఉన్నామని కార్యకర్తలం అందరం కలిసి వచ్చాము. ఇక్కడ నాయకులు ఎవరు లేరు, కార్యకర్తలే సార్ వెనకాల ఉన్న నాయకులు చాలా మంది అమ్ముడుపోతున్నారు. అమ్ముడుపోయే నాయకులు ఇక్కడ లేరు, డబ్బుగా ఆశపడే నాయకులు లేరు. ఇక్కడ ఉన్నదంతా ముద్రబోయిన వెనకాల ఉన్నదంతా స్వచ్ఛమైన నాయకులు. ముద్రబోయిన గెలుపు
2024 మే పోలింగ్ రోజున తెలిసిద్ది. ఈ రోజు ఎంతమంది జనం వచ్చారంటే కారణం అభిమానంతో వచ్చారు. రేపు కౌంటింగ్ రోజున ముద్రబోయిన అనే ఆయన ఇక్కడ కంపల్సరీ గెలవబోతున్నారు. అసెంబ్లీకి ముద్రబోయిన అని నేను అనగానే నూజివీడు నియోజకవర్గంలో ముద్రబోయిన గారు పడ్డా కష్టం, 10 సంవత్సరాలు పడ్డారు కష్టం. ఆ రోజుతో నూజివీడు నియోజకవర్గంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీల కష్టం తీరిపోద్దని ఇక్కడికి వచ్చిన ప్రజల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. వెయిటింగ్ చార్జ్. ఓకే స్టాండింగ్ పెడదామా గ్రూప్ అట్లా పెట్టండి. పెట్టుకుంటూ రండి కొంచెం అట్లా పెట్టుకుంటూ. ఎవడైనా అన్నాడంటే ఇండిపెండెంట్గా ఛాలెంజ్ చేద్దాయి. వాళ్ళు ఏ ప్లేస్లో ఎక్కడ పోటీ చేద్దాయన్నా నేను వస్తాను. ఆ మిగతా పార్టీలు ఎవరో మీరు అన్నాడు ఆయన మరి నూజివీడులో పోటీ చేయడానికైనా లేకుండా ఉంటే ఆయన పెరంబూరులో చేయాలన్నా కూడా ఇండిపెండెంట్గా నేను సవాల్ ఇస్తున్నాను. అతనికంటే ఒక ఓటు పెంచుగానే వచ్చిందంటే నేను రాజకీయంలో ఉంటా, ఒక ఓటు తగ్గిందంటే రాజకీయంలో ఉన్నాను. మరి అతను కూడా అలా ఉంటానని సవాల్. అదే కాదు ఇండిపెండెంట్గా గెలవట్లేదని అంటున్నారు కదా. 2004లో నేను గెలిచాను ఇండిపెండెంట్గానే గన్నవరంలో. నాకు ఏ అధికార పార్టీలో ఉన్నా కూడా నాకు అసలు రాలా. చూస్తున్నాగా 2 సార్లు ఇందులో పోయింది, 2 సార్లు కాంగ్రెస్లో పోయింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం నాయకులకైతే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నాయకులు తప్పితే వాళ్ళ దగ్గర ఓటర్స్ లేరు. నేను 2 సార్లు ఓడిపోయినాడు కారకులు ఎవరున్నారో వాళ్ళే ఇవాళ ఆ బ్యాచ్ మొత్తం అక్కడ ఉంది. ఏది ప్యాకేజీ బ్యాచ్ దాన్ని ముందర ఆయన సరి చేసుకోమను. సరి చేసుకుంటే అప్పుడు తర్వాత ఉంటాయి. అర్థమైందా? ఆ ప్యాకేజీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాంలే కదా. అదంతా నాకు 2 సార్లు చేశారు, 2 సార్లు గెలిపించారు. చూసారుగా. ఇప్పుడు ఆయన 2 నామాలు పెట్టారు నాకు. ఇప్పుడు ఆయన 3వ నామం ఆయన రెడీగా ఉంది. ఇంకేమైనా కావాలా? చేయాలని కాన్సెప్ట్ చాలా పట్టుదలతో చేయాలి. అది గడిచిన 5 సంవత్సరాలు అది నిర్వీణం అయిపోయింది. కానీ ఈ దఫా మటుకు గ్యారంటీగా చేస్తామని చెప్పి మరి నమ్మకంతో నేనైతే చేస్తాను కూడా. మన శాస్త్రానికి ఎన్నికైనా ఒకటే. అదేవిధంగా నూజివీడు అవుటర్ రింగ్ రోడ్డు చాలా ఉన్నాయి ఇక్కడ చేయాల్సింది. ఈ నూజివీడు కాన్స్టిట్యూషన్లో ప్రత్యేకించి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా ఏంటంటే యువతకి అనేక మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎక్కడికో వెళ్ళి మన ఏరియా నుంచి కూడా మద్రాసు, ఏది బెంగళూరు, లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవనోపాధి చేస్తున్నాం. కానీ మనకి ఇక్కడంటూ ఏది చేయలేకపోతున్నాం. దాని గ్యారంటీగా ఈ తప్ప ఇండస్ట్రియల్ ఏరియా కూడా మన నూజివీడు కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి యువతకి ఫస్ట్ బ్రహ్మాండమైన జాబు వాళ్ళకి అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేస్తున్న మటుకు ఇక్కడి నుంచి వెళ్ళే పని లేకుండా. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. వాటర్ సమస్య కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ బస్ సౌకర్యాలు కూడా కొన్ని విలేజ్కి లేవు. స్టూడెంట్స్ అనేక మంది మన నూజివీడు రావాలంటే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో బస్సు సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉండేవి. ఇవాళ రోజు రోజుకి ఏంటంటే బస్సులు కూడా తగ్గిపోయినాయి. మరి రవాణా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి ఏరియాలో ఎక్కడైతే బస్సు సౌకర్యం కావాలో వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయటం ఇలాంటివి చాలా ఉన్నాయి. విద్యాపరంగా, వైద్యపరంగా, అదేవిధంగా యూత్కి, మహిళలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా. గతంలో నేను గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గానే గెలిచాను 2004లో. మళ్ళీ 2024 వచ్చేసరికి అదే పరిస్థితి వచ్చింది. గ్యారంటీగా గెలుస్తాం.
గెలిచి ప్రజల్లో నా మీద ఏ నమ్మకం అయితే పెట్టుకొని ఇవాళ ఎంత జనాభా వచ్చారో మీరు చూసే ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నియోజకవర్గం తరఫున మొత్తానికి వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల వాళ్ళకి అండగా ఉంటాయని చెప్పి నేను ద్వారా తెలియజేస్తాను. ఈరోజు 18 తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. అందులో మరి మీరు చూసే ఉంటారు మీడియా మిత్రులందరూ కూడా. అంటే అనుకోకుండా నిన్న సాయంత్రం అనుకున్నాం, ఇవాళ మార్నింగ్ ఎమ్మటే నామినేషన్ వేయటం. దానికి అంతా కూడా ప్రజలందరూ కూడా సహకరించారు. రాబోయే రోజుల్లో కూడా మరి ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి అందరి సహకారంతో కంపల్సరీగా గెలుస్తామనే నమ్మకంతో మరి ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్కి వచ్చిన అందరికీ అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.